నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనేక హామీలిచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే దిశగా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సూపర్ 6 హామీలతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటుతోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేశారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ప్రాధాన్యత క్రమంలో మిగతా హామీలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు చెప్తున్నారు. కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది వాలంటీర్లకు వేతన పంపు. అప్పటికి జగన్ ప్రభుత్వం ఇస్తున్న 5,000ను 10,000 రూపాయలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు ఆ హామీ అమలు చేయలేదు. గతంలో వారికి ఇస్తున్న గౌరవ వేతనం 5,000 కూడా ఈ 3 నెలలుగా ఇవ్వలేదు. ప్రతి నెలా పింఛన్లను వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటికి అందజేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఓపిక పట్టిన వాలంటీర్లు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఒక్క వాలంటీర్ను కూడా ఉద్యోగం నుంచి తీసేయడం జరగదని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ ఉన్నా తమ ఉద్యోగాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆందోళన మాత్రం వాళ్ళను వెంటాడుతోంది. ఈ క్రమంలో తమకు వేతనం 10,000కు పెంచిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లంతా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతుండగా ఆ సమావేశంలో వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఈ నెల 31న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన వేతనం 10,000తో పాటు పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశంలో ఉద్యమానికి విధి విధానాల రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను విజయవాడకు ఆహ్వానించి భారీ ర్యాలీ నిర్వహించే విధంగా రాష్ట్ర కార్యవర్గ నాయకులు దీనిపై చర్చల్లో ఉన్నారని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు 5,000 గౌరవ వేతనం అందేది. వైసీపీ కోసం కొందరు వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేశారు. వారిని మినహాయించి మిగతా వారిని తీసుకోవాలనే యోచనలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాలంటీర్లు వద్దన్నది టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. దుబారా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను తొలగించడమే మేలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తమను కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ వారి నుంచి వినిపిస్తోంది. కానీ వాలంటీర్ల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప వాలంటీర్ల ఉద్యోగాలు, జీతాల పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో వాలంటీర్లు భారీగా ఉద్యమించే అవకాశాలు లేకపోలేదు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.